వేద ఇది మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయిందనమాట. బట్ నాకు తెలిసి మీ దగ్గర ఉన్న థియేటర్స్లో అయితే మోస్ట్ ప్రాబ్లమ్ హిందీ కొంచెం బుకింగ్స్ అయితే బెటర్గా అయితే ఉంటాయి. అండ్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది బేస్డ్ ఆన్ కంప్లీట్లీ ట్రూ ఈవెంట్స్ అనమాట. సో ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్గా చెప్పాలంటే అప్పర్ క్యాస్ట్కి లోవర్ క్యాస్ట్కి మధ్యన జరిగే ఒక ఘర్షణ అనమాట. ఇద్దరు లవ్ చేసుకుంటారు. సో మరి అది ఎటువైపుకి దారి తీసింది ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్ మ్యాన్. సినిమా మొత్తం మీద ఏదన్నా నాకు బాగా నచ్చింది ఉంది అంటే క్యారెక్టర్స్తో కనెక్షన్ కావచ్చు, ఎమోషన్స్ పరంగా కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు. క్లైమాక్స్లో మనకి జాన్ అబ్రహం గారు అట్ ది సేమ్ టైం షాఫ్రీ గారు పెయిన్, ఆ బాధ ఫేస్లో మనకి ఆ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్పష్టంగా కనిపించింది అనమాట. అది మీరందరూ కూడా లైక్ చేస్తారు. ఇంకా తప్ప సినిమా అంతా ఏమి లేదు భయ్ అందువల్ల బేస్డ్ ఆన్ ది ట్రూ ఈవెంట్సే. ఆ స్టోరీకి రెస్పెక్ట్ ఇస్తాం. బట్ మూవీలో మనకి అది అంత ఎఫెక్టివ్ కానీ ఎగ్జిక్యూషన్ పరంగా అంత మంచిగా అయితే ప్రజెంట్ చేయలేదన్నమాట. మూవీ స్టార్టింగ్ మనకి జాన్ గారి సోల్జర్ క్యారెక్టర్ కావచ్చు, ది సేమ్ టైం వేద క్యారెక్టర్ కావచ్చు, ప్రిమైజ్ని మంచిగా సెట్ చేస్తున్నారు అనమాట. బట్ ఇంకా వెళ్ళే ప్రొసీడింగ్స్లో మనకి ఆ క్యాష్ డిస్క్రిమినేషన్ అనేది కూడా మనకి చూపిస్తూనే వెళ్ళారు. బట్ ప్రొసీడింగ్స్లో మనకి అంత హుక్ చేసే విధంగా కానీ అంత ఇంట్రెస్ట్ని గ్రాప్ చేసే విధంగా కానీ మనకైతే ప్రజెంట్ చేయలేదన్నమాట. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్ ఎండింగ్కే బుల్లెట్ దించేస్తే పని అయిపోద్ది కదా, దీనికి ఎందుకు మళ్ళీ మీరు ధమ్కిలిచ్చుకోవటాలు, వార్ అనౌన్స్ చేయటాలు, పీస్ అని చెప్పేసి ముందు చర్చలు చెప్తాను, ఇంత సో ఎందుకు అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ అనేది అంటే బేస్డ్ ఆన్ ది ట్రూ ఈవెంట్సే. బట్ యాస్టీస్గా తీసారు, కొంచెం అంత ఫిక్షన్ యాడ్ చేశారు మనకి తెలియదు కాబట్టి. బట్ నాకు ఇట్లాగా ధమ్కిచ్చుకొని వార్ స్టార్ట్ చేయటాలు అంటే నీ దగ్గర చంపే ఆపర్చునిటీ, కిల్ చేసే ఆపర్చునిటీ ఉన్నాయి కానీ అంత సోది డిస్కషన్ ఎందుకు, బుల్లెట్ దింపేయచ్చుగా, లేదంటే అక్కడే పెద్ద హ్యూజ్ ఫైట్ సీక్వెన్స్ పెట్టేసేయచ్చు కదా. ఇలాంటి నచ్చమన్నమాట నాకు. సో అట్లా ఆపర్చునిటీ ఉన్నాయి కానీ దాన్ని ఇంకా ఓవర్గా డ్రాక్ చేసేస్తారు. అంటే మనకి మిడిల్లో క్యారెక్టర్స్ చనిపోయినా కానీ ఆ ఎమోషన్స్ అంటూ మనకి పెద్దగా ఏది వర్కౌట్ కాదనమాట. జస్ట్ ర్యాండమ్గా పాసిబుల్గా అలా వెళ్తూ ఉంటాయి అంతే. అండ్ మనకి సెకండ్ హాఫ్లో స్టార్టింగ్తోనే మనకి ఇంకా స్టోరీ ముందుకెళ్దనమాట. అంటే సెకండ్ హాఫ్ అంతా వాళ్ళు తప్పించుకొని ఫైట్ చేసి కోర్టుకి అయితే వెళ్ళిపోవాలి. బట్ ఆ ఫైట్ సీక్వెన్స్ అనేవి కూడా మనకి అంత గొప్పగా అయితే మనకి డిజైన్ చేసుకోలేదన్నమాట. జస్ట్ ఓకే టైప్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా క్లైమాక్స్లో మీకు స్టార్టింగ్ చెప్పే కదా నాకు నచ్చిన పార్ట్ ఇది ఉంది అంటే ఆ క్లైమాక్స్ మ్యాన్, ఆ పర్ఫార్మెన్స్ కానీ, పెయిన్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ అక్కడ మంచిగా చూపించారు. అండ్ దిస్ సాంగ్ వాస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ అ బ్రాన్ స్టార్ మ్యాన్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ మీకు స్టార్టింగ్ చెప్పే కదా క్లైమాక్స్ది మాత్రం ఇద్దరి పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందరు రిమైనింగ్ టైంలో ఓకే టైప్ అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా అయితే అనిపించలేదు భయ్య. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, బాగానే మెయింటైన్ చేసి అనిపించింది. సో దాట్స్ రివ్యూ ఆన్ వేద. And yep, that's it, man. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.